కొత్తగా పెళ్లైన జంట డ్యూయట్ పాడుకుంటూ అలా షికార్లుకెళ్ళింది. ప్రకృతి ఒడిలో చూసి పరవశిస్తూ సెల్ఫీలతో సేదతీరింది. అనుకోని సంఘటనతో షాక్కు గురైంది. అప్పటి వరకు చిలక గోరింకల్లా కలిసి ఉన్న జంట ఒక్కసారిగా పాము ముంగిస లెక్క పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. కృష్ణానది బ్రిడ్జ్ మీద ఆ జంట పోట్లాడుకోవడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కృష్ణానది బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా సెల్ఫీ తీసుకుందామని ఆగారట. అంతలోనే భర్త నదిలో పడిపోయారు. వాహనదారుల సాయంతో బతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరిన అతను చెప్పింది విని స్థానికులు షాక్ అయ్యారు. ఒడ్డుకు వచ్చిన భర్త నా భార్య నదిలోకి తోసేసిందని చెప్పాడు. దీంతో అదేం లేదు ఆయనే పడ్డాడు అని భార్య వాదనకు దిగింది. ఊహకందని ట్విస్టులతో కూడిన ఈ ఘటన రాయచూర్ తాలూకా గుర్జాపూర్ వంతెన వద్ద జరిగింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్పకు స్థానికురాలైన సుమంగళితో 3 నెలల క్రితం పెళ్లైంది. పెళ్లైనప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం తాతప్ప తన భార్యతో కలిసి వడిగేరి గ్రామం నుంచి వెళ్తూ గుర్జాపూర్ బ్రిడ్జ్ మీద ఆగారు. సెల్ఫీ దిగుదామని సుమంగళి అడిగింది. దీంతో బ్రిడ్జి అంచున నిలబడి ఇద్దరూ కవర్ అయ్యేలా ఫోటో తీసుకునే క్రమంలో భర్త నదిలోకి పడిపోయారు. ఈత రావడంతో ప్రవాహాన్ని దాటుకొని ఓ బండపైకి చేరుకున్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు అతన్ని గమనించి తాళ్ల సాయంతో బయటికి తీసుకొచ్చారు. నదిలో నుంచి బ్రిడ్జి పైకి చేరుకున్న తాతప్ప నువ్వే నన్ను తోసేశావని భార్యపై కోపడ్డాడు. నేను తోయలేదు, బ్యాలెన్స్ తప్పి నువ్వే పడిపోయావని ఆమె చెప్పుకొచ్చింది. కాసేపు ఇద్దరు ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వాళ్ళని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ఫీ కోసం ఆమె పట్టుబట్టడంతో నేను అంగీకరించాను. ఫోటో తీసుకుంటుండగా నన్ను హఠాత్తుగా నదిలోకి తోసేసి చంపడానికి ప్రయత్నించింది. ప్రవాహానికి కొట్టుకుపోయిన నేను నది మధ్యలో ఉన్న ఒక బండరాయిని పట్టుకున్నాను. స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాను అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.